ఉత్తరాంధ్రలోని ఓ కీలక జిల్లా. ఆ జిల్లాలోని వైసీపీకి కంచుకోట లాంటిది ఓ నియోజకవర్గం. అదే పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు ఇప్పుడు చట్టపరమైన కేసుల్లో చిక్కుకున్నారు. కానీ ఇక్కడే ఒక పొలిటికల్ గేమ్ మొదలైంది. ఒక నాయకుడి ఇంటి వద్ద జిల్లా అగ్రనేతల రాకపోకలు, పరామర్శలు, నీకు అండగా మేమున్నామంటూ బహిరంగంగా భరోసాలిచ్చారు. కానీ అదే సమయంలో మరొక కీలక నాయకుడు న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న కంప్లీట్ గా నేతలంతా సైలెంట్ గా ఉన్నారు. పరామర్శ లేదు, మద్దతు లేదు, కనీసం ఫోన్ కాల్ కూడా లేదు. ఒకరేమో కొండంత అండ, మరొకరికేమో కంప్లీట్ గా హ్యాండ్ ఇచ్చేశారు. అసలు ఆముదాల వలస వైసీపీలో ఏం జరుగుతోంది? మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వర్సెస్ చింతాడ రవికుమార్ వ్యవహారంలో ధర్మాన సోదరులు ఆడుతున్న మాస్టర్ గేమ్ ఏంటో తెలియాలంటే ఈ లోపుట్టు స్టోరీ చూడాల్సిందే. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా రాజకీయాలకు నిలయమైన ఆముదాల వలస నియోజకవర్గం ఇప్పుడు రోజుకో పొలిటికల్ ట్విస్ట్తో రగిలిపోతుంది. ప్రతిపక్ష వైసీపీకి చెందిన ఇద్దరు నేతల విషయంలో జిల్లా నాయకత్వం ప్రదర్శిస్తున్న భిన్న వైఖరి ఇప్పుడు పార్టీ కార్యకర్తలలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. భూ ఆక్రమణ, ఫోర్జరీ ఆరోపణల కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంపై కేసు నమోదై హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చే వరకు జిల్లా అగ్రనేతలు ఎవరూ ఆయన వైపు చూడలేదు. కానీ శ్రీకాకుళంలో మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన కేసులో అజ్ఞాతంలో ఉన్న నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ఇంటికి మాత్రం మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసులు స్వయంగా వెళ్లి ఆయన కుటుంబానికి బహిరంగంగా అండగా నిలిచారు. అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోం అంటూ ప్రెస్ మీట్లు పెట్టడం వైసీపీ క్యాడర్ను ఆశ్చర్యపరిచింది. శాసనసభ స్పీకర్గా పనిచేసి దశాబ్దాలుగా పార్టీ కోసం పోరాడిన సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సొంత జిల్లాకే చెందిన ధర్మాన సోదరులు పరామర్శకు కూడా వెళ్లకపోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే చర్చ నడుస్తుంది. అయితే ధర్మాన సోదరులు వైఖరికి కౌంటర్గా వైసీపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మేయర్ వరదు కళ్యాణిలు నేరుగా తమ్మినేని సీతారాం నివాసానికి వెళ్లి ఆయనకు ధైర్యం చెప్పారు. బొత్స ఎంట్రీతో ఆముదాల వలసలో ధర్మాన వర్సెస్ బొత్స, తమ్మినేని వర్గాల మధ్య తీవ్రమైన ఆధిపత్య పోరు నడుస్తుందని స్పష్టమైంది. సాధారణ స్థాయి నాయకుడికి కొండంత ప్రాధాన్యత ఇచ్చి సీనియర్ స్పీకర్ను పక్కన పెట్టడం వెనుక ఉన్న రాజకీయంపై శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఒకే జిల్లాకు, ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నాయకుల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు అమలవుతున్నాయన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతుంది. తమ్మినేని సీతారాంపై నమోదైన భూ వివాదం, ఫోర్జరీ ఆరోపణల కేసు ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉండగా ఆయన ముందస్తు బెయిల్ కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బెయిల్ కూడా మంజూరు అయింది. అయితే కేసు న్యాయపరంగా కొనసాగుతున్న సమయంలో పార్టీ తరపున ఎలాంటి బహిరంగ మద్దతు లేకపోవడం, జిల్లా స్థాయి నాయకులు ఆయనను కలవకపోవడం, కనీసం ధైర్యం చెప్పే ప్రయత్నం చేయకపోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. మరోవైపు చింతాడ రవికుమార్ విషయంలో మాత్రం పార్టీ పెద్దలు వెంటనే స్పందించి ఆయనకు బాసటగా నిలవడం ఇప్పుడు పోలికలకు కారణమవుతుంది. ఇదే అంశాన్ని కార్యకర్తలు కూడా బహిరంగంగా ప్రశ్నించడం ప్రారంభించారు. పార్టీలో అందరికీ ఒకే న్యాయమా, లేక వ్యక్తిని బట్టి నిర్ణయాలు మారుతున్నాయా అనే చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతుంది. సీనియర్ నాయకుడికి దక్కని పరామర్శ సాధారణ స్థాయి నాయకుడికి ఎలా దక్కింది? పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన వారికి కష్టకాలంలో అండగా నిలవకపోతే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఉంటుందనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. రాజకీయాలలో ఆరోపణలు, కేసులు కొత్తవి కావు. కానీ ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతల విషయంలో పూర్తిగా భిన్నమైన వైఖరి కనిపిస్తే సహజంగానే అనుమానాలు వ్యక్తమవుతాయి. అందుకే ఈ వ్యవహారం ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాలలో ప్రధాన చర్చగా మారింది. ఈ పరామర్శల డ్రామా వెనుక శ్రీకాకుళం జిల్లా వైసీపీ అంతర్గత రాజకీయ కుతంత్రాలు ఉన్నాయని తమ్మినేని వర్గీయులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. మొదటి నుంచి జిల్లాలో తమ్మినేని సీతారాం ప్రాబల్యాన్ని తగ్గించేందుకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే తమ్మినేనికి పక్కల్లో బల్లెంలా చింతాడ రవికుమార్ను ప్రోత్సహించారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైతం తప్పుదారి పట్టించి చింతాడ రవికుమార్ కుటుంబం వద్దకు ధర్మాన సోదరులు వెళ్లారని, తమ్మినేనిని ఒంటరి చేసే కుట్రలు పన్నారని టాక్ నడుస్తుంది. రెండు కేసులు తీవ్రమైనవే అయినప్పటికీ ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరొక న్యాయం వర్తింపచేయడం వల్ల క్షేత్రస్థాయి కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆముదాల వలస నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో వైసీపీ పగ్గాలు ఎవరి చేతిలో ఉండాలి? తమ్మినేని వర్గానికి కంప్లీట్గా చెక్ పెట్టి చింతాడ రవికుమార్ను ముందంజలో నిలబెట్టాలనే ధర్మాన సోదరుల స్కెచ్ ఎంతవరకు పారుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఆముదాల వలస వైసీపీలో బయటపడిన ధర్మాన వర్సెస్ తమ్మినేని బొత్స ఆధిపత్య పోరు శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో పెద్ద కలకలం రేపింది. మరి అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ వర్గపోరుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, తమ్మినేని సీతారాం తన పట్టును ఎలా నిలుపుకుంటారో చూడాలి.